బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్నటువంటి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో మొదటి వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు, వారు ఎందుకు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, అసలు బిగ్ బాస్ హౌస్లో ఉండేటువంటి అర్హత ఎవరికి లేదు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లలో ఏ కంటెస్టెంట్ మొదటి వారం ఎలిమినేట్ కాబోతున్నారు, ఎందుకు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఎలిమినేషన్ ఎప్పుడైనా సరే నామినేషన్ ప్రక్రియ ప్రకారమే జరుగుద్ది. కానీ నామినేషన్స్ కంటే ముందే కూడా చాలామందికి వీళ్ళు వెళ్ళిపోతారు అనే క్లారిటీ వచ్చింది. ఫస్ట్ చాలామంది నాతో సహా అనుకున్న విషయం ఏంటంటే నాగమణి కంటే వెళ్ళిపోతాడు అని. ద ఓన్లీ రీజన్ ఫస్ట్ అతనికి సింపతి పెరుగుద్దేమో అని ఇంకోటి వచ్చింది. నిన్న అనిల్ రావిపూడి గారు తీసుకెళ్ళి అక్కడి దాకా తీసుకెళ్ళిన తర్వాత అతను శివుడి మీద పాట పాడేసి తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి, సరే బాబు నేను తీసుకెళ్ళట్లేదు రిటర్న్ వెళ్ళిపోనగానే హ్యాపీ ఫీల్ అయ్యి ఒక ఎమోషన్ అయ్యాడు. అయ్యో పాపం ఇతని మీద సింపతి క్రియేట్ అయింది, అందరు ఇతన్ని టార్గెట్ చేశారు అనే రకంగా అనిపించింది. నెక్స్ట్ డేకి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే అందరికీ తెలుసు అది ఫ్రాంక్ అని. ఖచ్చితంగా నేను ఒకరిని తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన వచ్చాడు. అలా 100% తీసుకెళ్ళరు ఎవరు, అక్కడ దాకా తీసుకెళ్ళి కూడా మళ్ళీ రిటర్న్ పంపిస్తారని కూడా అందరికీ తెలుసు. సో ఆ రకంగా చూస్తే 100% అది ఫ్రాంక్ అని ఆ అబ్బాయి కూడా తెలుసు. కానీ తను దాన్ని ఓవర్ యాక్షన్ చేయడం జనాలకు నచ్చల. నెక్స్ట్ డే చూస్తే ఇంకొక దాంట్లో లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ అబ్బాయి ఏమో మా ఆవిడ నన్ను వదిలేసింది అని వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నాగార్జున గారి ముందు స్టేజ్ ముందు తను చెప్పిన స్టోరీ ఏం చెప్పాడు, 2 ఏళ్ళ ఇప్పుడే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో మా నాన్న చనిపోయాడు, మా అమ్మ రెండో పెళ్లి చేసుకుంది, ఊహ తెలిసాక రెండో పెళ్లి ఆ రెండో నాన్న అని తెలిసిన తర్వాత ఆయనకి నాకు పడలేదు, నేను ఇల్లు వదిలేసి వచ్చేసాను. నేను ఇల్లు వదిలేసి వచ్చిన తర్వాత మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, నాకు ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి నేను యూఎస్ వెళ్ళి పెళ్లి చేసుకున్నాను, ఒక పాపను కూడా తండ్రి అయ్యాను. కొన్నాళ్ళ తర్వాత ఆమె నన్ను వదిలేసింది పోరా అని, ఎవరూ లేక నేను ఇక్కడికి వచ్చాను, బిగ్ బాస్ నాకు సెకండ్ జన్మలాగా అనుకుంటున్నాను అన్నట్టుగా స్టోరీ చెప్పుకొచ్చాడు. నిఖిల్తో నిన్న పక్కన కూర్చొని మా ఆవిడే నాకు ఈ డ్రెస్లన్నీ కొనిచ్చి లోపలికి పంపింది అన్నాడు. సో ఇలా చూసుకుంటే అంటే టంగ్ స్లిప్ అనేది ఉంటుంది మామూలుగా, కానీ ఆతృత ఏంటో అంటే ఒక ఎమోషనల్ స్టోరీ ఉంటే బిగ్ బాస్లో రన్ అవ్వచ్చు అన్నట్టు ఆల్రెడీ స్టోరీ ఫిక్స్ చేసుకొని రాలా. అది నిజమో కాదో తెలియదులే, కానీ ఇప్పటి వరకు కూడా చాలా మందికి అయ్యో పాపం అని అయితే అంటున్నాం. నిజంగా జరుగుంటే పాపమే కదా, అవును, ఎవరికైనా సరే. అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ కాకముందే ఈ కంటెస్టెంట్లుగా వెళ్తున్న వాళ్ళు ఏంటంటే ఒక పక్కా వ్యూహంతో, సింపతి అనే ఒక ట్యాగ్తో, ఒక కార్డ్తో లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే నిజంగా ఆ సింపతి విష్ణుప్రియకు ఉంది, కానీ ఆమె వాడల. విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడం మనకు తెలుసు, అవునా, గతంలో కూడా మాట్లాడుకున్నాం పలు. ఆమె స్టేజ్ దగ్గరకు వచ్చి మా అమ్మ కోసం మా అమ్మ చనిపోయింది, మదర్ సెంటిమెంట్ అసలు వాళ్ళ లోపలికి వచ్చి కూడా అసలు ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది తేలా. నేనంటూ ఏదో వచ్చాను, నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాను, గెలిస్తే గెలుస్తాను, ఓడితాను, సర్వసంగతి అట్లాగే ఉంది కరాఖండిగా. మిగతా చాలా మంది కూడా మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, వైఫ్ సెంటిమెంట్. సో ఇదే ఎమోషన్ మళ్ళీ శేఖర్ భాషకు ఉంది. ఎందుకు శేఖర్ భాషకు ఉంది అంటే తను వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అండ్ మొన్నే శ్రీమంతం అయింది, 9th month, ఈరోజు రేపు డెలివరీ అన్నట్టు ఉంది. సేమ్ ఇదే ట్యాగ్ రేవంత్ యూజ్ చేసుకున్నాడు, సింగర్ రేవంత్. కానీ అఫ్ కోర్స్ విన్ అయ్యాడు తర్వాత సంగతి, బట్ తను వాడల. అంటే సెంటిమెంట్లు, బ్యాక్ స్టోరీలు బోల్డ్ మందికి ఉంటాయి, ఎవరు వాడల. దీంట్లో మళ్ళీ మెచ్చుకోదగ్గ 2 కంటెస్టెంట్లు చెప్తా, యష్మి గౌడ అండ్ నిఖిల్. ఫస్ట్ వచ్చిన వీళ్ళిద్దరు కూడా, వీళ్ళేంటి గతంలో బ్రేకప్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా, బ్రేకప్ అని చెప్పి కథలు పడలా. ఇంతకుముందు చాలా మంది పడ్డారు ఇలాంటి కథలు. నిఖిల్ కూడా అంతే, గతంలో చాలా ఉన్నాయి సార్, ప్రజెంట్ నేను సింగిలే, పోతే పోనీ అట్లాగే ఉన్నాడు, జస్ట్ లైక్ దట్. చాలా మంది నాకు ఇది చాలా పెయిన్ఫుల్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు నా జీవితంలో నుంచి మిస్ అవుతారేమోనని, ఏది మన రతిక చేసినట్లుగా చెప్పాలి అంటే. చాలా మంది వాళ్ళ స్టోరీస్ ఏవైతే ఉంటాయో నిజమో అబద్ధమో బిగ్ బాస్ మీద రుద్ది సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ చాలా మంది చేయలే. మణికంఠ స్టోరీ నిజమో కాదో తెలియదు, కానీ జస్ట్ ఇట్లదా అని కూర్చోబెడితే నా గతం గురించి తెలుసా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు ఎక్కడైనా సరే. సో లేదులే ఈ ఫేక్ కంటెస్టెంట్ తను వెళ్ళిపోతాడు అనుకున్నాం. నామినేషన్ ప్రకారంగా చూసుకుంటే బేబక్ వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నారు. అంటే మొదటి వారంలో బేబెక్క నామినేట్ అయ్యి ఎలిమినేట్ కాబోతుంది అంటారా?
బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్స్లు అయితే 100% ఉన్నాయి. ఎందుకు గేమ్ ఆడట్లేదా అసలు ఏమీ ఆడట్లేదు. తనకి బేసిక్గా అక్కడ ఏం జరుగుతుంది, నేనేం చెయ్యాలి అనే క్లారిటీ కూడా ఉండట్లేదు. అది నిందాక చెప్పిన డ్రెస్ ఎగ్జాంపులే, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. అంటే నువ్వు ఒక టాస్క్ నీకు ఇస్తున్నారు, ఆ టాస్క్ లో నువ్వు ఎలా ఉంటే నువ్వు ఆ టాస్క్ ఆలగలవు అనే విషయం నీకంటే ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, నీ మీద నీకే ఆ క్లారిటీ లేనప్పుడు నువ్వు ఇంకక్కడ ముందుకు ఎలా వెళ్తావు? ఎవరు ఏదన్నా అన్నా కూడా నువ్వు బేబక్క కాదు గీబక్కవి అంటే అవునా నేను గీబక్కనా అని కూర్చుంటారు. చేసుకోవట్లేదు అలా ఎలా మాట్లాడితే నో డిఫరెన్స్ ఏం లేదు, అలా ఉందంతే. సో తను అన్ఫిట్ చెప్పాలి. అంటే బేబక్క నుంచి ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తున్నారో ఆ కంటెంట్ బేబక్క దగ్గర నుంచి రావట్లేదు అంటారు. అంటే బేబక్ ఏమనుకుందంటే ఎవరు వీళ్ళందరూ తెలియని వాళ్ళు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు అంట, మనకు మించిన ఫాలోవర్స్ వీళ్ళకి లేనే లేరులే, మొత్తం మందే అక్కడికి వెళ్తే హవా అనుకొని వచ్చింది. తీరా వచ్చిన తర్వాత ఇందాక నేను ప్రోమో చూస్తే మీకు గుర్తుంటది, బేబక్ అసలు ఏమీ లేదు, మొత్తం ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మొదటి వారంలో కంటెస్టెంట్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఏ స్టాండ్ తీసుకోవాలో చాలా మందికి అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళే ప్లస్ అందరితో కలిసిపోవడం ఒక ఎత్తు అయితే, ఇందాక మీరు చెప్పినట్లుగా ఏదన్నా అగ్రెసివ్గా ఉన్నామా యాటిట్యూడ్ అంటారు, లేదు నిజంగా యాటిట్యూడ్ ఉందా ఇంకా పైకి తీసుకెళ్తారు, లేదు అంటే సైలెంట్గా ఉన్నామా అబ్బాయి వీడు వేస్ట్ అంటారు, అట్లా ఉంటది. ఏం మాట్లాడినా తప్పే, ఏం మాట్లాడకపోయినా తప్పే అలాంటి వాళ్ళకి. బట్ అందుకని బిగ్ బాస్ ఏం చేశారంటే టాస్క్లు ఇచ్చాడు వీళ్ళందరికీ రాగానే. టాస్కులతో ఏదో రకంగా గట్టెక్కి టాస్క్లు ఎలా ఆడింది బేబక్క? అది టాస్క్లు 0 ఆమె ఆడింది అయితే. అండ్ ఆదిత్య కూడా టాస్క్లు సరిగా ఆడట్లా. బట్ ఒక ఫేడ్ అవుట్ హీరో లాగా ఎప్పుడు వచ్చిన శివాజీ లాగో, ఆదిత్య అప్పుడు వచ్చే బాలాదిత్య లాగో కొంచెం కొన్నాళ్ళు అయితే నెట్టుకు వస్తారు వీళ్ళు. అలా ఉండే ఛాన్స్ అయితే ఉంది చెప్పాలంటే. శేఖర్ భాష అంటావా అగ్రెసివ్నెస్ అలాగే చూపిస్తున్నాడు. అంటే ఆ లైక్ మన ఆయన ఉన్నాడు చూసారా నటరాజ్ మాస్టర్, ఆ టైప్ పిచ్చి కొంచెం ఉంది. అలా కొన్నాళ్ళు నెట్టుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లలో ఎక్కువ మంది కంటెస్టెంట్లు నామినేట్ చేసింది ఎవరిని? బేబక్కని నామినేట్ చేస్తున్నారు, మణికంఠ నామినేట్ చేస్తున్నారు. అండ్ మిగతా ఓట్లు ఎవరికి పడ్డాయి? బేబక్కకే పడ్డాయి. ఓకే, అంటే ఈసారి ఖచ్చితంగా బేబక్కే బయటకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అంటే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలి అంటే దాన్ని డిసైడ్ చేసేది ప్రేక్షకులు ఇక్కడ. అవును, హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు నామినేట్ చేసినప్పటికీ ఎలిమినేట్ ప్రక్రియ మాత్రం త్రూ పీపుల్ ద్వారా జరుగుతుంది. సో ప్రజలు ఆవిడని ఆదరించేటువంటి పరిస్థితి లేదా? ఇప్పుడు ప్రజలు ఆదరించే పరిస్థితి లేదా అంటే ఆమె ఏదో ఒకటి ఎలగబెడతాయి కదా, అయ్యో పాపం అంటారు. ఆమె ఏమి ఎలగబెట్టకుండా నేను ఇట్లాగే కూర్చుంటాను, నాకు మీరు ఓట్లు వేయండి అంటే కూడా ఎవరయ్యారు. ఓకే, అంటే ఆమెకి వేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయట్లేదు, ఈమెకి ఎందుకు ఓటు వేస్ట్ చేసుకోవడం కానీ పక్క వాళ్ళకి వేసే ఛాన్స్ అయితే ఉంది. అది సంగతి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.